కార్డు ఇన్సర్ట్ చేసిన వెంటనే కెమెరా యాక్టివేట్ అవుతుంది. కార్డు రిజెక్ట్ చేయటం లాంటి దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఓకే. Felix, from here onwards. Next. 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 కెమెరా యాక్టివేషన్లో ఉందని తెలిసింది మనకు మాత్రమే. అయినా కూడా వాడు హ్యాకింగ్ చేశాడు. దట్ మీన్స్ వాడు మన మధ్యలోనే ఉన్నాడు. రూపా, once again that particular image. Stop. Sundaram, get me a vacuum clip. Sure. Mr. Roy, sir, machine lo ఉన్న కెమెరా నుంచి కంప్యూటర్ కి అవుట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రూపా, ఇన్సర్ట్ యువర్ కార్డ్. Okay, now you enter your pin. Get some amount. కార్డ్ తీసేనా? No, wait. సుందరం సార్, ఈ ఆఫీస్ ముందున్న ఏటీఎం తప్ప సిటీలో ఉన్న అన్ని ఏటీఎంస్ ని క్లోజ్ డౌన్ చేయించాలి. అలాగే. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. రూపా, టేక్ ఇట్ ఫర్ మై. నమ్మి తీరాల్సిందే. ఇది వాడే, వెంకీ. నిజంగానా? 100%. Then inform the police, Felix. But we have no solid evidence. It's up to the police to collect evidence. No. ఏ క్రెడిట్ పోలీసులకు దక్కుతుందని భయపడుతున్నావా? Damn you. ఈ విషయం మనం పోలీసులకు చెప్పామనుకో, వాడిని కొట్టైనా నిజం రాబట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ సైంటిఫిక్ క్రైమ్. ఇట్స్ సాలిడ్ ఎవిడెన్స్. ఐ మీన్ ఏ రెడ్ హ్యాండ్ క్యాచ్. దాట్స్ ద ఓన్లీ వే. వాడి కంట కూడా పడని మరో కెమెరా పెట్ట నా కొడుక్కి. సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే, రైట్. రూపా, నువ్వే చూస్తుండు. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుబడిపోతాడు. ప్లీజ్ నాన్న. డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే. ఈ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసాయి. ఒక్కతే కూతుర్ని కదా ఇంత పీనేస్తాను. అవునవును. నాన్న, ఫీజుకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను రూపా, ఏయ్ లుక్. You're caught bloody. Look. దొరికేవరా కొడక, దొరికావు.
సారీ, ఇట్స్ నాట్ వర్కింగ్. కమ్ ఆన్, క్విక్. వెంకటేష్ అయ్యర్, వెంకీ తన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా. మాస్టర్, ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ. సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అది సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి వినండి. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది మాకు బ్యాడ్ నేమ్ తేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి, కిందకు దిగు. ఒక్క నిమిషం. ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఎందుకైనా రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. సార్, స్విచ్ ఆఫ్. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుండే జన్మ హక్కు. నాకు ముట్టాల్సిన ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు. అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? ఏయ్, పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో ఒకరు పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలిందప్పుడు వాయిస్ రికార్డర్. కొనక్క, నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు. మాధవ్, ప్లీజ్, ఏదో తెలియక చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో. అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18th ఫస్ట్ అడ్వాన్స్. అగ్రీడ్. నీకు తెలుసుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్ గా ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరికి ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి, తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మావ కూతురే ఏంటి? అక్క, ఐస్ క్రీమ్ తిండం అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? అభిరామి, అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదన్నో లవ్వరనో అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు?
ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను. బాగా అలసిపోయి ఉన్నాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. హలో, ఏంటి? ఏంటి? వెయిట్ వెయిట్ వెయిట్. సీన్ అర్థం కాలేదే. ఎవరు? వెంకీ వెంకీ. అయ్యో, ఏంటి నీ గోల? చూద్దాం. వద్దు ఫిలిక్స్. ఎక్కడికి? రా చెప్తా. వద్దు ఫిలిక్స్. టెర్రస్ పైకి వెళుతున్నారా? ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్. కమ్ ఆన్. ఇంకా బొమ్మ పడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వద్దు, పోదాం. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? ఏం కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది. చూసావా? మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు, గన్ను ఉంది.
ఏర్పాటు చేస్తున్నా. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం నేనేం చూడలేదు. అయ్యో నీ అబ్బా, నీకు ఇదే అలవాటురా? చెత్త వెధవ. అబ్బో, కొట్టదు కొట్టదు నిజంగా నేనే చూడలేదు. కొట్టకయ్యో కొట్టదు కొట్టదు సార్. అయ్యో సార్ నేనే ఏంటో నువ్వు చూసేది? చూసి ఎవరికి చెప్పను. కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు కదరా. మీకు నేనెందుకు దొరుకుతాను రే?